ఓకే, అందరికీ నమస్కారం. పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. మీ అందరికి, లలిత మేడంకి గట్టిగా చప్పట్లు కొడతాం. ఈరోజు పత్రి సుభాషితాలు, ప్రాపంచికత, ఆధ్యాత్మికత, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ప్రాపంచికం అంటే కనిపించేది, ఫిజికల్ లైఫ్, ఫిజిక్స్. ఆధ్యాత్మికత అంటే కనిపించనిది, మెటాఫిజిక్స్. భార్య, పిల్లలు, డబ్బు, బంగారం, ఆస్తులు, కార్లు అన్ని కనిపిస్తాయి. ఇది ప్రాపంచికం, అది మాయ. ఎంబడి రాదు, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ లో వెళ్తున్నాము, ఉన్నప్పుడు అక్కడ ఉన్న దుప్పట్లు, దిండ్లు అన్ని వాడుకోవాలి. అంతేగాని ఇంటికి తీసుకుపోతా అంటే పట్టుకోతారు పోలీసు వాళ్ళు. భార్య, పిల్లలు, కార్లు, ఆస్తులు, నగళ్ళు, పట్టు చీరలు, ఏమేం కావాలి ఎంజాయ్ చేయండి. ఎంబడి తీసుకుపోతా అంటే ఏది మీతో రాదు. దట్ ఈస్ ఫిజికల్ లైఫ్, అది మాయ. అదే శాశ్వతం అనుకుంటారు నరులు. అది కాదు అని తెలుసుకున్న వాళ్ళే నారాయణులు. ఎంజాయ్ చేయాలి కానీ పిచ్చిగా దాంతో కనెక్ట్ కావద్దు. అర్థమైందా? ప్రాపంచికం అంటే ఫిజిక్స్, ఆధ్యాత్మికం అంటే మెటాఫిజిక్స్. కనిపించదు. శరీరం కనిపిస్తుంది, ఫిజిక్స్. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చేది ఫిజికల్ బాడీ వరకే. లోపల 7 శరీరాలు ఉన్నాయి, అవి మెటాఫిజిక్స్. 7 చక్రాలు ఉన్నాయి, అది మెటాఫిజిక్స్. కుండలిని శక్తి ఉంది, అది మెటాఫిజిక్స్. మనసు ఉంది, మెటాఫిజిక్స్. కనిపించదు. ఎండోస్కోపీ చేస్తే మనసు కనిపిస్తుందా? స్కానింగ్ చేసినా మనసు కనిపించదు, ఎండోస్కోపీ చేసినా మనసు కనిపించదు. కానీ ఆ మనసుకు దెబ్బ కొట్టాలంటే ఒక చిన్న మాట తిట్టాలి మనం. కోడలు ఒకసారి గట్టిగా తిట్టింది అనుకోండి, ఎక్కడికో పోయి తగులుతుంది అది. అర్థమవుతుందా? మనసు కనిపించదు కానీ బాధపడుతుంది. ఇంట్లో కరెంట్ పోయిందన్న బాధ ఉండదు, ఊరంతా పోయిందా చూస్తాం ముందు. అప్పుడు నిమ్మలమవుతుంది మనసు. మనం బాగలేమన్న బాధ ఉండదు, ఎదుటోళ్ళు బాగున్నారా దుఃఖం చాలా ఉంటది. ఎదుటోళ్ళ మీద ఏడుపు ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఉన్న ప్రపంచం అంతా అదే. ఫంక్షన్లకు పోతే అయిపోయి, ఆమె చీర ఎట్లా కట్టింది, నెక్లెస్ వేసుకుంది, ఏం పెట్టుకుంది, ఇవేనా అన్ని అవల పనులు చేస్తాం. ఫంక్షన్ ఎంజాయ్ చేయము. అది ఫిజిక్స్, ఫిజికల్ లైఫ్. ఆధ్యాత్మికత వాళ్ళకి ఇవన్నీ ఉండవు. దేని మీద ఉండదు, శూన్య స్థితిలో ఉంటారు. దీంతో ఇటు షిఫ్ట్ అవ్వాలి మనం, అంతే. షిఫ్ట్ అయి ప్రాపంచికాన్ని ఎంజాయ్ చేయాలి. ఆధ్యాత్మికాన్ని పట్టుకొని ప్రాపంచికాన్ని ఎంజాయ్ చేయాలి ఎప్పుడు. ప్రాపంచికానికి టేస్ట్ తీసుకొచ్చేది, ఉప్పులాగా పనిచేసేది ఆధ్యాత్మికత. ఉప్పు లేని భోజనం ఎంత సప్పగా ఉంటుందో, ఆధ్యాత్మికత లేని ప్రాపంచిక జీవితం అంతే సప్పగా ఉంటుంది. డబ్బు ఉంటది, సంతోషం ఉండదు. బెడ్ ఉంటది, నిద్ర ఉండదు. తిండి ఉంటది, తిండి చచ్చిపోతాం అంటాడు డాక్టర్. ఎట్లుంది? మ్యారేజ్ డే వచ్చింది, భార్యకు షాపింగ్ చేపియడం తీసుకోదా అంటే చేత కాదు. కారు ఉంది 10 లక్షలది, డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాం. అట్లా జీవితాలు ఎందుకు అవుతున్నాయి? అది అన్సైంటిఫిక్ లివింగ్. జీవితం పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలి అంటే ఉప్పులాగా టేస్ట్ తీసుకొచ్చేదే ఆధ్యాత్మికత. ఆ సుగంధాన్ని నింపుతుంది. ఆ చాలా అద్భుతం ఉంటుంది. ఆ తేజమే వేరు ఉంటుంది, ఆ టేస్టే వేరు ఉంటది. ఉప్పు కనిపించదు కానీ అంత టేస్ట్ తీసుకొస్తుంది భోజనానికి. ఆధ్యాత్మికత కనిపించదు కానీ కనిపించే ప్రాపంచికానికి అది కలిపితే అద్భుతంగా ఉంటది. టేస్టే టేస్ట్. 35 years నా జర్నీ అదే. ఫుల్ టేస్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను నేను, ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్, ఇహలోకము పరలోకం. అందుకే బ్యాలెన్స్ గా ఉంటాం. రెండింటిని మెయింటైన్ చేయాలి, రెండు ఫుల్ ఫ్లెజ్ గా ఉండాలి. ఎక్కడ తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. ఆధ్యాత్మికత బాగుండాలి అంటే ప్రాపంచికత కూడా బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలి, డబ్బు బాగుండాలి, భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఫైనాన్షియల్ గా సౌండ్ ఉండాలి. ఆధ్యాత్మికత అప్పుడు బాగా ఎక్కుతుంది మనకు. ఆధ్యాత్మికత లేకుంటే మనకు అర్థం కాదు.
బాడీ అంతా నొప్పులు, బ్యాక్ పెయిన్లు, మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, రకరకాల ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసే బాడీలతోని నేను చెప్తే ఎక్కుతుందా వాళ్ళకు? మత్తు చెప్తావు నీకేంది అనుకుంటారు, నిండు కప్పుకొని పండుకుంటారు. ఎక్కదు. ఆ ప్రాపంచికం బాగుంటేనే ఆధ్యాత్మికం బాగుంటది. అందుకే రెండింటిని మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? ఫిజిక్స్ అండ్ మెటాఫిజిక్స్. ఫిజిక్స్ అంటే కనిపించేది, కనిపించని దాని గురించి మాట్లాడేది పిరమిడ్ సొసైటీ. పిరమిడ్ సొసైటీ సబ్జెక్ట్ అంతా మెటాఫిజిక్స్. కనిపించే దాని గురించి చెప్పే పండితులు చాలా మంది ఉన్నారు. గుడికి పో, నవగ్రహాలు తిరుగు, అది చేయి, ఇది చేయి, వ్రతాలు చేయి, అది చేయి, గుండు చేసుకో, అక్కడ పోయి తాయిదు కట్టుకో, ఇక్కడ పోయి ఇది చేయి, సమ్మక్క సారక్క పో, అమ్మవారికి ఒక మేక కొయ్యి, ఇలాంటివి ఉంటాయి. ఫిజిక్స్ దాంతో బయటపడండి. అది అప్ టు మణిపూర్ వరకే. మణిపూర్ నుంచి మొదలవుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మూలాధార స్వాధిష్టాన మణిపూర వరకు మన ప్రయత్నం. మణిపూర దాటినం అంటేనే మణిపూరలో ఉన్నోళ్ళందరూ నా ఎదురుకు వస్తారు. అంటే ఇంత బాగా కూర్చొని వినరు. జూమ్ బంద్ చేసుకుంటారు, టీవీ సీరియల్ పెట్టుకుంటారు. ఇంత శ్రద్ధగా కూర్చొని వింటున్నారంటే మీరు మణిపూర లో ఉన్నట్టు. ఇప్పుడు అక్కడి నుంచి మీకు పైకి లాగే ప్రయత్నం నాది. మణిపూర నుంచి పైకి వచ్చారంటే నాకు కూడా వినరు, మీరు ముందుకు వెళ్ళిపోతారు. నేను చెప్పేది కూడా వినరు. ఇక అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాం మనం. పైలోక వాసులు మనకు లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు ఎత్తుకుంటారు మనం. అట్లా అనాహత చక్రానికి వస్తాం. అనాహతంలో వచ్చామంటే ఆహతం లేకుండా అయిపోతాం. పరిపూర్ణత, ఒక పులి స్టాప్ వస్తుంది లోపల నుంచి. కోరికలు ఉండవు అప్పుడు. ప్రశాంతంగా సముద్రం దగ్గర వెళ్తే ఎట్లుంటాయి, సాయంత్రం 6 గంటలకు చల్లగా అట్లా అయిపోతాం. జన్మ జన్మల నుంచి అలసిపోయిన ఆత్మ ధ్యానంలో కూర్చోగానే రిలాక్స్ గా ఫీల్ అవుతారు. ఆ రిలాక్సేషన్ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అందుకే పిరమిడ్ సొసైటీలో ఈ సాధనకు తొందరగా అట్రాక్ట్ అవుతారు జనాలు. ఆ ముక్కు మూసుకొని, కళ్ళు మూసుకొని, లోపల నాలుక మీద చేసుకొని ఇలాంటి చెప్తే ఎవడు రాడు. సరళమైన సహజమైన శ్వాసతో ఉండండి అన్నాడు పత్రి సార్. నార్మల్ న్యాచురల్ బ్రీతింగ్ తో ఉంటే ఆటోమేటిక్ గా మీరు అక్కడికి వెళ్ళిపోతారు అన్నారు. ఎంత ఈజీ ఉంది. ఏ సాధనలో అలసట ఉండదో అది నిజమైన సాధన. అదే మన సాధన. నో కుంభక, నో రేచక, నో భస్త్రిక, నో ప్రాణాయామం, ఏం లేదు. కడుపు లోపల చేయి, కాళ్ళు మీద చేయి, నడుము ఇట్లా చేయి, అట్లా చేయి అంటే అయిపోయి పారిపోతారు. అంత బాగుంది కానీ ఇవన్నీ మాకేడైతే అనిపిస్తుంది. ఏం లేకుండా హాయిగా చైర్లనో సోఫాలనో ఏనో రిలాక్స్ గా కూర్చుని మన కళ్ళు మూసుకో అంటే అయిపోయి సామూహిక నిద్ర అయినా పడుకుంటాం మంచిగా అందరు కలిసి. సామూహిక ధ్యానం ఉండదు. ఒక భోజనాలు అయినాక మధ్యాహ్నం తర్వాత చూస్తా నేను క్లాసుల్లో. కరెక్ట్ భోజనం కాగానే అందరికి సామూహిక నిద్రమ్మ, అందరు పనుకోండి కళ్ళు మూసుకొని అంటారు. గురుకలు వస్తాయి. అందుకే ప్రాపంచికత, ఆధ్యాత్మికత ఈ రెండు ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ గా ఉండాలి. మణిపూర కింది భాగం అంతా ప్రాపంచికము, మణిపూర పై భాగం అంతా ఆధ్యాత్మికత. కడుపు సెంటర్ పాయింట్ నుంచి కింద అంత భోగము, పైనంత యోగము, కిందంత చీకటి, పైనంత వెలుతురు, కిందంత ఇహలోకం, పైనంత పరలోకం, కిందంత మాయ, మీదంత సత్యము. రెండిటి మధ్య ఉండేది మహాకారణమైన మనసు. ఈ రెండిటి మధ్యలో ఉండేది ఇది ఒక్కటే, మనసు. మంచిగా ఆడుకుంటది మనతోని. ఇప్పుడు మనసు అత్త అయిపోయింది, బుద్ధి కోడలైపోయింది. మనసు చెప్పినట్టు వింటాం మనం, బుద్ధి చెప్పినట్టు వినాం. బుద్ధికి బలాన్ని ఇచ్చేది నా క్లాసు. బుద్ధిని స్ట్రాంగ్ చేస్తా నేను. మనసుకి ఎట్లా చూడాలి, విని విననట్టు, అని అననట్టు, తిట్టి తిట్టనట్టు, కోడల్ని చూసినట్టు చూడాలి. ఏమంటే పారిపోతుంది మీ వాడిని తీసుకొని. అర్థమైందా? రెండిటి మధ్య ఉండేదే ప్రాపంచిక ఆధ్యాత్మిక మధ్యలో ఉండేది మనసు. ఆ మనసు ఆడుకుంటది మనతో.
మా కారణ మనసు ప్రతీక అర్జునుడు. మనసు చెప్పినట్టు వింటాం, కొన్ని చోట్ల వినాలి, కొన్ని చోట్ల వినద్దు. మనసుని అర్థం చేసుకోవాలంటే ఇది డెప్త్ సబ్జెక్ట్ చాలా. అవి చాలా తర్జన భర్జన చేసిన నేను కూడా. మనసును జయించాలి, హర్షట వర్గాలను జయించాలని, జయించడమే వద్దు అంట నేనైతే. నో కంట్రోలింగ్. దేన్ని జయించడం అనేది మనం చేయొద్దు ఎప్పుడు. జిద్దుతో చెయ్యొద్దు, కాంపిటీషన్ చేయొద్దు, కంపేర్ చేయొద్దు ఎవరితో. సరళమైన సాధారణంగా దాన్ని వాచ్ చేస్తూ ఉండాలి అంతే. ధ్యానంలో కూర్చున్న మంచిగా చందన బ్రదర్స్ గా అనిపిస్తుంది. ఎట్లా ఊపుతుంది అంటే అట్లా ఊపుతుంది మంచిగా. ఎంత ట్రై చేసినా ఆగది కాదు. ఆషాఢ మాసం వచ్చింది, మస్తు చీరలు వచ్చినాయి అంటాడు, ఆఫర్లు ఉన్నాయని ఒకటే పరుగులు వేస్తుంది, దాని వెనకడ మీరు వెళ్ళిపోతారు. అది ప్రాబ్లం. మీరు పోవద్దు, దాన్ని పోతే పోనీ అన్నారు. పోను తిరిగిరా పో అంటది, మంచి ఏసీ ఉంటది తిరిగిరా పో అన్నది. ఆడ పోయి బార్గెన్ చేస్తాం మళ్ళా. 1000కి 4 అంటే 5 చీరలు అంటాం. ఆషాఢ మాసం ఆఫర్లు అవి. అందుకే ఆ మనసుకి చాలా బ్యాలెన్స్ గా డెవలప్ చేయాలి ఎప్పుడు. ఇప్పుడు నా మనసు ఉంటది, నేను చెప్పినట్టే వింటది అది. అది ఎక్కువ ఎగిరింది అనుకో, నేను ఏమన్నా చూస్తా అంటే ఆడుకో ఇక నువ్వు అంటే ఏమన్నా దానికి టైట్ చేయొద్దు మరి. ఓకే, ఏదన్నా అడుగుతుంది ఊకే, ఏ మస్తు రోజులు అయినాడు బీర్ తాగుదాం అంటారు. సరే రాగు అన్నాడు. ఇది ఏ, చాలా పెద్ద టాస్క్ మనసుని జయించాలని. చాలా పెద్ద టాస్క్, అంత ఈజీ కాదు. పిరమిడ్ సొసైటీలో అంత బాగుంది కానీ మాంసం వద్దంటారు సార్, అది ఒక్కటే నచ్చలేదు అన్నారు నాకు చాలా మంది. అంటే మనసు అంత బలంగా దాంట్లో మెదిలిపోయింది, ఆగిపోయింది అక్కడ. దాంట్లోంచి బయటికి తీసుకురావాలి. దానికి 10,000 ఏనుగులకు ఉన్నంత బలము మన మనసుకుంటది. అసొంటి మనసుతో కొట్లాడతారా? అందుకే ఫైటింగ్ వద్దు. దాంతో ఫ్రెండ్షిప్ చేసినట్టు ఉండాలి, కొట్లాడినట్టు ఉండొద్దు. అప్పుడప్పుడు ఓకే అనాలి. ఈజీ టెక్నిక్ అంతే. సుదీర్ఘంగా చూడాలి. అది ఒక టెంప్టేషన్ ఎప్పుడైతే వస్తుందో మనసుకి, ఇది కావాలి అని అడుగుతుందో, అప్పుడు దానికి ఒకసారి ఇచ్చినట్టు చేయాలి, ఒకసారి ఇవ్వద్దు. అడ్జస్ట్ అయిపోతుంది అది. మహాకరుణ మనసు ప్రతీక అర్జునుడు. మహాకరుణ, మహాకరుణ బుద్ధికి ప్రతీక శ్రీకృష్ణుడు. తన అన్నదమ్ములను చూసి, తాతలను చూసి, గురువులను చూసి అర్జునుడు డిస్టర్బ్ అయిపోయినాడు. ఆయన మనసు చలించిపోయింది. వీళ్ళని చంపి ఎందుకురా పోయి ఈ ఊర్లు గీళ్ళు నాకు వద్దు, ఈ రాజ్యాభిషేకము నాకు అవసరమే లేదు అన్నాడు అర్జునుడు. కృష్ణుడు బుద్ధితో చెప్తాడు అప్పుడు. అప్పుడే ఈ జ్ఞానం వచ్చింది అంత బయటికి. అధర్మం ఎప్పుడైతే ప్రకృతి వికృతి అయిపోతుందో, ఇంబ్యాలెన్స్ అయిపోతుందో, బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి ఆ మూమెంట్ లో వచ్చి సూపర్ కాన్షియస్ యోగేశ్వరుడుగా వచ్చి చెప్పినాడు కృష్ణుడు. కృష్ణుడు కాదు అప్పుడు చెప్తా, అప్పుడు యోగేశ్వరుడు విశ్వానికి మూల చైతన్య శక్తిగా వచ్చి మాట్లాడిపోతుంది. వ్యాసపీఠంలో వచ్చి కూర్చున్నానంటే ఇక్కడ ముదల్కర్ ఉన్నాడు, ఆ విశ్వం దిగుతుంది. అదే యోగేశ్వరుడు. ఎవరు ఏ క్లాస్ చెప్పినా ఎప్పుడైతే సీట్లో వచ్చి కూర్చుంటారో వాళ్ళు ఉండరు. అక్కడ కృష్ణుడు కాదు చెప్పింది, యోగేశ్వరుడు. సూపర్ కాన్షియస్ దిగుతుంది, విశ్వమంతా దిగుతుంది. అందుకే ఇది చాలా పవిత్రమైన సీటు, వ్యాసపీఠము, వ్యాస పౌర్ణమి. దానికే గురు పౌర్ణమి అంటారు. నిర్జీవమైన, నిస్తేజమైన, నిస్సహంగా ఉన్న ఈ జీవోత్సవాలుగా బ్రతికే జనాలకు ప్రాణాన్ని నింపే సీటు వ్యాసపీఠం. ఫస్ట్ చెప్పే పని స్టార్ట్ చేసింది వ్యాసుడు సీట్లో కూర్చొని. అందుకే ఈ సీట్లో కూర్చొని ఎవరి పేరు తీసుకోవద్దు, ఎవరికి మీద కామెంట్స్ చేయొద్దు. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్స్ ని పాటించాలి. చాలా పవర్ఫుల్ సీట్ ఇది. ఒక పూజకుడుగా ఉండాలి, భక్తితో ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, డిస్ట్రక్టివ్ గా మాట్లాడొద్దు. మీరేం చేస్తారు? మీతోనేమవుతుంది?
కానీ ఎప్పుడు రాదు నా నోట్లోంచి. ఈ సీటే అలాంటిది, నిలబెడుతుంది. పడుకున్నోళ్ళకి లేపుతుంది, లేచినోళ్ళకి కూర్చోబెడుతుంది, కూర్చున్నోళ్ళకి నిలబెడుతుంది, నిలబడ్డోళ్ళకి నడిపిస్తుంది, నడిచేటోళ్ళకు పరిగెత్తిస్తుంది. దట్ ఈస్ వ్యాసపీఠము. గురువు అనే గురి ఉన్నవాడే గురువు, బరువుగా ఉన్నవాడే గురువు. వయసుతో సంబంధం ఉండదు, వాళ్ళ నాలెడ్జ్ తో సంబంధం. వాళ్ళ ఎదుగుదలను బట్టి గురువులు అవుతారు. నేను గురువులాగా చెప్పే వయసా నాది ఇది. మంచిగా ఎంజాయ్ చేసే టైం నాది ఈ ఏజ్. 20 years ఏజ్, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో స్టార్ట్ చేసిన మైక్ పట్టుకోవడం. చెప్పి 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 ఇంత గట్టిగా జనాలు మారినారో లేదో కానీ నేను మారిపోయినా. ఇది స్పిరిచువల్ సైన్స్. ఏది ఇస్తామో దానికి 1000 టైమ్ అయి రిటర్న్ వస్తుంది. అందుకే మహా కారణ బుద్ధికి ప్రతీక శ్రీకృష్ణుడు. మనసుకు సారథిగా ఉండేది బుద్ధి అంటే శ్రీకృష్ణుడు. మనసుకు మీద బుద్ధి పనిచేయాలి ఎప్పుడు. బుద్ధితో, విచక్షణ జ్ఞానంతో ఎనాలిసిస్ చేసే పవర్ ఉండాలి బుద్ధికి. విత్ ఇన్ సెకండ్స్ 1000 టైమ్స్ దానికి ఎనాలిసిస్ చేసేయాలి. మనసు అన్నది పంచేంద్రియ విషయ జనినమైనది అయితే, బుద్ధి అన్నది మాత్రం ఆత్మ జనినమైనది. ఆత్మతో కనెక్ట్ అయి ఉంటది బుద్ధి. మనసు ప్రాపంచికంతో కనెక్ట్ అయి ఉంటది. ప్రాపంచికతకు దర్పణం పట్టేది మనసు. ఎటు పడితే అది లాక్కపోతుంది. అది మంచి బిల్డింగ్ కనిపించింది, చూసేది ఎవరు? కళ్ళు. కళ్ళు ఏమన్నా అంటాయా? ఏమన్నా, ఉట్టిగా చూస్తాయి అంతే. ఫోన్ లో కెమెరా ఉంది, ఫోటో తీస్తాం. ఫోటో ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పదు, అది తీసుకుంటది. 100 మంది ఉన్న ఫోటో తీస్తుంది. ఆమె అట్ట ఈమె ఇట్ట అన్నది. అది ఆ కళ్ళు వెనుక మనసు యాడ్ అవుతుంది. మనం ఆహా ఏం బిల్డింగ్ ఉంది, ఇలాంటి బిల్డింగ్ నేను ఒకటి కట్టుకోవాలని చెప్పేది మనసు. చూసేది కళ్ళు, కానీ దాని వెనుక కనెక్ట్ అయ్యి ఫోటో తీసుకుంటది మనసు. అంత బాగా పనిచేస్తుంది అది. బిల్డింగ్ అనిపించింది మంచి, ఇలాంటి బిల్డింగ్ నాకు కావాలి. మంచి కార్ కనిపించింది, ఇలాంటి కార్ నాకు కావాలి. వానికి ఉన్నట్టు భార్య నాకు ఉండాలి. మనసు. వానికున్న రోగం నాకు రావాలి అనుకోరు. ఇది మనసు. అందుకే బుద్ధితో పనిచేయాలి. బుద్ధి అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. చెవులు వింటాయి, మంచి సంగీతం వినాలనిపిస్తుంది. చెవులు ఇన్స్ట్రుమెంటే, దాని వెనుక మనసు ఉంటది. విన్న పాట 10 సార్లు వింటాం. అది ఎవరు అడుగుతారంటే మనసు. తిండి బాగుందని 2 గులాబ్ జామున్ తిన 4-5 తినేస్తాం. నాలుక ఏమనదు, దాని వెనుక మనసు అడుగుతుంది. ప్రతి ఇంద్రియాల వెనక, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల వెనక ఉండేది మనసు. ధ్యానం చేసి ఆ మనసుకి శూన్యం చేసేది ఒకటే టెక్నిక్, ఆనాపానసతి. అది సైలెంట్ అయిందంటే ఈ ఇంద్రియాలు ఏం చేయవు. ఇక ఫోన్ లాగా చూస్తాయి. నా కళ్ళు అయితే ఇట్లా ఫోన్ కెమెరా ఎట్లా చూస్తుంది అట్లా చూస్తాయి అంతే. మనసు ఉండదు అక్కడ. తిండి ఏముంటే ఇంత తింటాం, లేస్తాం అంతే. ఎన్ని బిల్డింగ్లు ఎన్ని ఉంటే మాకు 5 స్టార్ బయట పోతే, లేకుంటే ఓపెన్ స్టార్. దేనికి చలించకుండా ఉండడం. ఎందుకంటే మనసు మహాపరిశూన్య స్థితిలో ఉంటది. అందుకే ఎక్కడ చలించము, ఓకే అంటాం. చిన్న టీవీఎస్ 50, చిన్న పల్లెటూర్లకి వెళ్తే టీవీఎస్ 50 మీద కూర్చోబెడతారు. నాకు సార్ నా బండి మీద కూర్చోండి సార్, నా బండి పవిత్రం అవుతుంది, మీరు నడిపియండి సార్ అంటారు. నడిపిస్తా. టీవీఎస్ 50 అని నడిపిస్తా, ప్యాషన్ అని నడిపిస్తా, యాక్టివ్ అని నడిపిస్తా. సార్ మా కార్ నడిపియండి సార్ అంటే కార్ నడిపిస్తా. ఎవడు ఎట్లుండేవో అని భావం చూస్తాం మేము. ఎంత ప్రేమతో వాళ్ళు అడుగుతారు, సార్ మా ఇంట్లోకి రండి సార్ అంటారు. పోవాలి. బిల్డింగ్ అయినా వెళ్తా, ఏసీ ఉన్నా వెళ్తా, ఏసీ లేకున్నా వెళ్తా. చిన్న ఒక్క రూము, అదే కిచెన్, బెడ్రూమ్, హాల్ అంట. అలాంటి ఇండ్లు కూడా ఉంటాయి కొన్ని. నేను వండుకుంటే కాళ్ళే పొడుగు కావు, అంత చిన్న రూమ్ లో ఉన్న ఇండ్లలో కూడా పోయినా. వాళ్ళకు ఎంత భావంతో ఇట్లా ఏడుస్తారు వాళ్ళు, మా ఇంటికి మీరు వచ్చారు సార్ అని. చాలు, నాకు అదే కావాలి. ఏమైనా కొంపలాంటివి పోయినాయా?
నేను ఎట్లొస్తా ఇంత ఇంత పెద్ద మాస్టర్ని, ఇంత లక్షల మంది క్లాసులు చెప్పేటోన్ని అవన్నీ పక్కకు పెడతా అప్పుడు. వెళ్ళిపోతా నేను. ఎప్పుడు ఒక యోగి చూసేది భావం చూస్తాడు. మీ లోపల ఉన్న ఇంటెన్షన్ చూస్తాడు. మీ భావం చూస్తాడు. ఏమాత్రం టెక్కులు, బల్బులు కనిపించినాయంటే నీళ్ళు కూడా తాగడు. అద్దాల మేడ ఉంటది. ఫుల్ ఈగో ఉంటది. మా అమ్మ ఉండదు. ఉట్టి కారమే ఉంటది వాళ్ళ ఇంట్లో. మా అమ్మ కారం 2 ఉంటేనే వాళ్ళ ఇంటికి పోతా. మా అమ్మ పోయింది ఉట్టి కారం గిట్ట కనిపించింది అనుకోండి, ఇంకోసారి వస్తామ్మా నాకు టైం లేదు వెళ్ళిపోవాలని చెప్తా. ఏమన్నా కాఫీ అన్నా తాగండి సార్ అంటే ఈరోజు ఉపాసం అమ్మ నాకేం నడవదని చెప్తా. తప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నువ్వెవరు నాకు డామినేట్ చేసేటోళ్ళు? ఎవరు నాకు డామినేట్ చేయలేరు, కట్టి పెట్టలేరు. పత్రి సార్ అన్నాడు ఒకసారి, ఎన్నిసార్లు ట్రై చేసినానే నీకు నా చేతిలో పట్టుకుందామని, నా చేతికి రావు నువ్వు అన్నాడు సార్. నువ్వు నా చేతికి వచ్చినావా సార్? నువ్వు నేర్పించిన విద్య అనేది అన్నాడు. అబ్బా ఏం మాస్టరే నువ్వు అన్నాడు. అన్ని విధాలుగా డెవలప్ చేసుకున్నావు, మామూలుగా నీవు కాదు, నువ్వు ఎట్ట పుట్టావా అన్నాడు. నీలాగానే పుట్టినా సార్ నేను కూడా అన్నా. నువ్వు ఎట్లా వచ్చింది, నేను ఎట్లానే వచ్చినా సార్ అన్న. ఈ అన్ని క్వాలిటీస్ ఎట్లా డెవలప్ అయినా అంటే నా బేసిక్ ఫిలాసఫీ నేను డెవలప్ చేసింది పిఎస్ఎస్ఎం లో లేదు అది. అందుకే నా క్లాసులకు అంత అట్రాక్ట్ అవుతారు. అందరు ఎనర్జీస్, థర్డ్ ఐలు, హాస్టల్ ట్రావెల్ ఇవే చెప్తారు మీకు. మీ పిఎంసిపి ఏ వీడియో చూసినా అదే ఉంటది. మీదికెళ్ళి పోతుంటాయి ఏమో చెప్పిండు ఆ సారు. ఏం అర్థమే కాదు. నేనేంది కింద దిగుతాం మొత్తం ప్రాపంచికాన్ని పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి ఉడుచుకుంటూ వస్తా. ముందు ఇల్లు ఉడిపిస్తా. లోపల ఇల్లు ఉడిచి లోపల మనసు ఉడవాలి, బుద్ధిని ఉడవాలి, లోపల చక్రాలు ఉడవాలి, బాడీ అంతా ఫ్యామిలీతో సహా క్లెన్సింగ్. మంచిగా స్నానం చేపించి మంచి కొత్త బట్టలు వేసి పౌడర్ పెట్టి పొట్టు పెట్టి నీట్ గా తయారు చేస్తా నాతో కూర్చున్న వాళ్ళకి. మళ్ళీ పోయి బుడదలు ఆడుకుంటే నేనేం చేయాలి? అర్థమైందా? అందుకే మనసు అన్నది పంచేంద్రియ విషయ జీవనమైనది అయితే బుద్ధి అన్నది మాత్రం ఆత్మ జీవనమైనది. బుద్ధి బలాన్ని బాగా పెంచుకోవాలి. బుద్ధి బాగా పెరగాలంటే నాలాంటి వాళ్ళతో కూర్చొని నా మాటలు వినాలి. నేను బుద్ధికి ఫోకస్ చేస్తా. బూజు బాడీ మీద ఉండదు, ఇంట్లో ఉంటది బూజు అంతా. రాక్షస వృత్తి ఇక్కడ ఉంటది, మనసులో ఉంటది, దాన్ని క్లీన్ చేయాలి. ప్రాపంచికతకు దర్పణం పట్టేది మనసు, ఆధ్యాత్మికతకు దర్పణం పట్టేది బుద్ధి. బుద్ధితో అర్థమైతేనే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ప్రయత్నం మీ ప్రమేయం లేకుండానే ధ్యానమయం అయిపోతారు మీరు. అందుకే వినడం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? బుద్ధిలో లాజిక్ గా మనకు అర్థం కాకుంటే ధ్యానం కూడా కుదరదు. ధ్యానం బాగా కుదరాలి అంటే బాగా క్లాసులు వినాలి. క్లాసులు బాగా అర్థం కావాలి అంటే ధ్యానం బాగా చేయాలి. నాయి కొన్ని సూక్ష్మమైన మాటలు ఉంటాయి, అవి అర్థం కావాలంటే మీ దగ్గర ధ్యానం ఉండాలి. బుద్ధి చాలా సెన్సిటివ్ ఉంటేనే అది అర్థమవుతుంది. అయిందా? మనసు నుంచి బుద్ధి వైపు, మనసు నుంచి బుద్ధి వైపు, శరీరం నుంచి మనసు దాకా రావాలి, మనసు నుంచి బుద్ధి దాకా రావాలి. బుద్ధి అన్నిటికంటే మీద ఉంటది, అందుకే చేతికి మీద ఉండాలి. బుద్ధి నుంచి దాటి ఆత్మకు రావాలి. మళ్ళీ ఆత్మకున్న శక్తి ఎవరికన్నా బెదిరియాలంటే దీనికి ఆ పవర్ ఉంది. దీనికి ఉందా? శరీరానికి లేదు, మనసుకు లేదు, బుద్ధికి కూడా లేదు, ఆత్మకు ఉంది. ఎవరికైనా బెదిరియాలంటే ఏమి ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఉప్పెక్కేసినావు అని గట్టి ఇట్లా అంటే భయపడతారా? శరీరానికి ఆ శక్తి లేదు, మనసుకు కూడా శక్తి లేదు, బుద్ధికి కూడా శక్తి లేదు, ఆత్మకు ఉంది. ఇది ఆత్మతత్వం. దీనికి ఆ పవర్ ఉంది. ఇది చూపిస్తే కళ్ళు తీస్తే ఇది రావాలి. దీనికి అంత పవర్ ఉంటుంది. మొన్న ఒక ఫంక్షన్ పోతే నా పక్క ఒక మేడం కూర్చొని సడన్ గా ఏమైందో ఆమెకు మాట్లాడుకుని ఇట్లా చూసి ఇట్లా చేసింది. ఈఏలు ఎక్కడో దూరం ఉన్న ఆమె భర్త చూసిండు, తిన్నాడుగా, పరిగెత్తుకుంటూ వచ్చిండు. టెన్షన్ దగ్గర వచ్చింది. ఏమైంది వించినావు అంటే, ఏం లేదు, దీని పవర్ ఉందా లేదా చూస్తున్నా అన్నది. వామ్మో అనుకున్నా.
అది ఆత్మశక్తి. రోడ్డు మీద చేయి చూపిస్తే 1000 బండ్లు ఆగిపోతాయి. ఇంట్లో చూపిమంటే ఒకసారి పోలీసోడు చేయి ఇట్లా చూపిస్తే ఎవరితోడైనా కానీ ఆగిపోవాలాడు. ఇంట్లో చూపిమని ఒకసారి. ఉమ్. మనస్సు నుంచి బుద్ధి వైపు, మరి ప్రాపంచికత నుంచి ఆధ్యాత్మికం వైపు రావాలి. చేసి చేసే మహాప్రయాణమే ఆధ్యాత్మికత. ప్రాపంచికం నుంచి ఆధ్యాత్మికం వైపు బ్యాలెన్స్ గా రావాలి. ఇదంతా మాయ, నేను ఈ దుకాణం చెయ్య, ఈ భార్య మాయ, పిల్లలు మాయ, ఈ అవల మాటలు మాట్లాడొద్దు ఎప్పుడు. మాయలో ఉండి మాయను జయించాలి. ఉండి ఉన్నట్టు ఉండకుండా ఉండాలి. అర్థందా? అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ ఉండాలి. అప్పుడే మాయను జయిస్తాం మనం. బాడీ అక్కడ ప్రెజెన్స్ ఉంటది కానీ నేను ఉండను. ఆ ఇంట్లో కూడా ఉండను, షాప్ లో కూడా ఉండను. అంతా తిరుగుతాను కానీ నేను ఉండను. నేను సపరేట్ గానే ఉంటాను. మహాపరిశూన్య స్థితిలోనే ఉంటాను నేను. కృష్ణుడిలాగా కర్మయోగం చేస్తాను, ఇన్నర్ మొత్తం శివతత్వంలో ఉంటాను, శూన్య స్థితిలో ఉంటాను. ఇది ఇన్నర్ అంతా ఆధ్యాత్మికంతో కనెక్ట్ అయి ఉంటాను, బయట అంతా ప్రాపంచికంతో కనెక్ట్ అయి ఉంటాను. నాటకం. నా నాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, తెగదు పాపము తీరదు పుణ్యము. ఎంత బాగుందల్లా. అద్భుతమైన ఆ, కీర్తనం అది. అన్నమయ్య కీర్తనం ఎంత బాగుంటుంది అది. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగిని. మర్చిపోయినా నేను, చాలా రోజులైంది అది పాడి. చాలా నాకు ఇష్టమైన కీర్తన అది. అది నిర్వాణాష్టకము, శ్రీ సూక్తము, పురుష సూక్తము మామూలుగా ఉండేవి. పారాయణం చేస్తుంటే ఇట్లా కంపన వస్తుంటది బాడీలో, సంజం జంజం ఉంటది. అట్లుంటది పారాయణం చేస్తే. నోరు పాడుతుంది ఇప్పుడు. మీదికెళ్ళి వాడతారు, లోపల ఏమి ఉండదు. లోపల కంపనం రావాలి. ఆర్య సమాజం వాళ్ళు మంత్రం పాడతారు, ఎంత బాగుంటదో. ఓం భద్రం కర్ణేభి శృణయామ దేవ భద్రం పశ్చిమాక్షభిర్యజత్ర స్థిరైరంగై స్తుష్టువా. ఎంత బాగుంటాయి అవి. ఆ మంత్రాలు చదువుతుంటే ఆ అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. అందుకే మానవ జీవితం ఈజ్ ఈక్వల్ టు ప్రాపంచికత జీవితము ప్లస్ ఆధ్యాత్మిక జీవితము. ప్రాపంచికాన్ని వదిలేసి సన్యాసులు అయి పిరమిడ్ సొసైటీకి వస్తామంటే వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు, సన్యాసులకు తావలేదు. దట్ ఈస్ పిఎస్ఎస్. ఎంతో మంది సన్యాసులు మా హిమాలయాలో వచ్చి మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నారు మన సొసైటీలో వచ్చి పత్రిసార్ క్లాసులు విన్నాక. అర్థమైందా? మళ్ళా బురదలో దిగిర్రు అందరు. చాలా మంది వచ్చిర్రు అట్లా. అనుకుంటే బురద, లేకుంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, అవేర్నెస్ ఉండాలి. ఎంతో మంది సన్యాసులు సన్యాసం వదిలేసి సార్ క్లాసులు ఫిలాసఫీ అంతా విన్న తర్వాత మళ్ళీ ఫ్యామిలీకి పెళ్లిళ్ళు చేసుకొని గృహస్థాశ్రమం యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. పత్రిసార్ ఒప్పుకోలేదు. ఏందా ఏం జీవితాలు మీవి, ముక్కు ముచ్చుకొని ఆ బట్టలు ఒక బట్ట చుట్టుకొని పోయి ఏడనో కూర్చుంటారు. మాలాగా ఎంజాయ్ చేయండి, కలర్ఫుల్ డ్రెస్సులు వేయండి, పెద్ద పెద్ద బండ్లలో తిరగండి, ఎంజాయ్ చేయండి, మస్తు భోజనాలు చేస్తాం మేము. ఏం తింటారు రా భయ్ మీరు అంటాడు. అందుకే ఈరోజు టాపెస్ట్ సొసైటీ అంటే మనదే. మాస్ జనాలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు మనది. చదువు ఉన్నోళ్ళు, చదువు లేనోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, బుద్ధి ఉన్నోళ్ళు, బుద్ధి లేనోళ్ళు అందరూ వస్తున్నారు సార్ దగ్గర. అంత అట్రాక్షన్ ఉంది ఆ సొసైటీకి. అందుకే అలాంటి గురు, జనాల్లోకి వచ్చే గురువు మన పత్రి సార్. మానవ జీవితం ప్రాపంచిక జీవితం ప్లస్ ఆధ్యాత్మిక జీవితం, అదే మానవ జీవితం. ప్రాపంచికతలో ఉంటూనే ఆధ్యాత్మికతలో రాణ రాణించగలగాలి.
ప్రాపంచికంలో ఉండి కూడా మెల్లిగా దాంతో బయటపడాలి. స్వయం ప్రసవం అదే. మనకు మనం బయట రావాలి. రావాలి కానీ మళ్ళీ బయటికి వెళ్ళిపోవద్దు అట్లనే. దీన్ని పట్టుకొని ఉండాలి. ఓకే, అర్థమైంది కదా? ప్రాపంచికత, ఆధ్యాత్మికత అంటే ఇది. రెండింటి మధ్యలో చిన్న గ్యాప్ ఏముంది? మనసు. ఆ మనసుకు శూన్య స్థితిలో తెచ్చుకుంటే రెండింటిని ఆడుకోవచ్చు. గచ్చామి అంటే నేను వెళ్తున్నాను. ధ్యానం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటే ఏంది? గచ్చామి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గచ్చామి అంటే నేను వెళ్తున్నాను. మతాలన్నీ నన్ను తీసుకువెళ్ళు, మతాలన్నీ నన్ను తీసుకువెళ్ళు, నన్ను చేర్చు అంటే గమయ అని చెప్తాయి. గమయ. కానీ తీసుకు వెళ్ళేవాడు ఎవరు ఉండరని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే గచ్చామి, నేను వెళ్తున్నాను అన్న దానిని చెప్తుంది. బుద్ధుడు నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి తనను తాను తెలుసుకున్నాడు. మన ప్రయాణం మనదే, పర్సనల్ జర్నీ, అది ఇండివిజువల్ జర్నీ. ఎవరెవరిని ఎత్తుకోలేము, ఎవరు వాళ్లే నడవాలి. స్వ ప్లస్ ఇచ్ఛ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ. స్వ ప్లస్ ఇచ్ఛ, మన ఇచ్ఛాశక్తితోనే, మన ప్రయత్నంతోనే మనం ముందుకు వెళ్తాం. అలాంటి స్వేచ్ఛను సంపాదించుకోవాలి. స్వ ప్లస్ ఇచ్ఛ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ, స్వంత ఇచ్ఛ అన్నమాట. మన ఇష్టం, ప్రతిదీ సొంత ఇచ్ఛతోనే జరుగుతుంది, అంతేకాని ఇతరమైన దేని వల్ల కానే కాదు. సొంత ఇచ్ఛనే అన్ని. యాదృచ్ఛికం అన్నది సృష్టిలో లేనే లేదు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఎక్కడకు వెళ్ళినా, ఏ లోకంలో తిరిగినా ఈ ధ్యానం అనే సంస్కృత పదం తీసుకుందాం. ఈ ధ్యానం అనే పదము చైనా వెళ్ళినప్పుడు చాన్ అయ్యింది. అది చాన్. జపాన్ వెళ్ళినప్పుడు అది జెన్ అయింది. అదే ధ్యానం. అరేబియా వెళ్ళినప్పుడు దిన్ అయింది. అది దీన్. అన్ని ఒక్కటే, మిగతా పదాలు అన్ని ధ్యానం అనే మూల ధాతువు నుంచి వచ్చినవే. మూల ధాతువు నుంచి వచ్చిన ధ్యానమే అది. ది శక్తి అంటే ఎరుక శక్తి. ది అంటే అవేర్నెస్, ఎరుక శక్తి. ఆ విశిష్టమైన ఎరుకతో ప్రయాణము చేసేవాడే ధ్యాని, యోగి. ఆ ప్రయాణంలో సఫలత సంపాదించిన వాడే ఋషి, ద్రష్టగా మారిపోతాడు, విట్నెస్ లో వచ్చేస్తాడు. ఏముండదు ఇక, విట్నెసే అంత. పామరుడికి తెలియనిది తెలుసుకునేవాడే పండితుడు. పండితుడికి తెలిసింది అవగాహనలో లేనివాడే పామరుడు. దీన్ని అర్థం చేసుకోండి. పామరుడికి తెలియనిది తెలుసుకునేవాడే పండితుడు. పండితుడికి తెలిసింది అవగాహనలో లేనివాడే పామరుడు. పదం, పదార్థం. పదము, పదార్థము. పామరుడు, పండితుడు. ధ్యానులందరికీ నా పిరమిడ్ మాస్టర్స్, మనం ప్రతిసారి ఏదో ఒక విషయం మీద కులంకషంగా తెలుసుకుంటున్నాం. ఏ సబ్జెక్ట్ అయినా అతను డెప్త్ లో పోతేనే దాని గురించి ఒక క్లియారిటీ వస్తుంది. అందుకే ఒక విషయం గురించి మనం కులంకుషంగా తెలుసుకుంటే మిగతా అన్ని విషయాలు తెలుస్తాయి. దీనినే తీగలాగితే డొంక కదులుతుంది అంటారు.
మెల్లగా ఒక్క తీగ లాగితే డొంక కదులుతుంది. ఒక విషయంలో మనం లోతుగా వెళితే మిగతా విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఎందుకంటే ప్రతి విషయము ఇంకొక విషయంతో ముడిపడి ఉంటుంది. ప్రతిదీ లింక్స్ ఉంటాయి. ఆ తీగ లాగకపోతే ఆ డొంక కదలదు. మాయ అంత బలంగా పనిచేస్తుంది అంటే ఎక్కడుంది మూలము అక్కడి దాకా పోయి చూడాలి. మనసు లాగుతుంది అంటే ఏం జరుగుతుంది? కోపం వచ్చింది. ఎడికెళ్ళి వస్తుంది? పోయి అక్కడ చూడండి. సంతోషం వచ్చింది. అక్కడ పోయి చూడండి. ఈర్ష్య వస్తది. ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని చూడండి. ఈర్ష్య, కోపము, సంతోషము, దుఃఖము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మూలం దాకా పోవాలి. అక్కడ పోయి చూడాలి. సుదీర్ఘంగా చూడాలి. దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. ఇంకొక విషయంతో ముడిపడి ఉంటుంది. ఆ తీగ లాగకపోతే ఆ డొంక కదలదు. ఒళ్ళోకి వచ్చి పడదు. ప్రతి పదంలో ఒక అర్థం ఉంటుంది. దానిని పదార్థము అంటారు. ప్రతి పదంలో ఒక అర్థం ఉంటుంది. దానికే పదార్థం అంటారు. పదం యొక్క అర్థము ఏ పదమును మనం భూతద్దంలో పెట్టి చూసినా అందులో నుండి ఒక అర్థం బయటికి వస్తుంది. భగవద్గీత 100 సార్లు చదవండి, 100 మీనింగ్లు కొత్తవి వస్తాయి, మెసేజ్లు వస్తాయి అందులో. నా ఎక్స్పీరియన్స్ అది. ఎప్పుడు చదివినా అందులో కొత్తది వస్తుంది. భగవంతుని నోట్లోంచి వచ్చిన గీత అది భగవద్గీత. అర్థం ప్రతి పదముకి తన సొంత అర్థం ఉంటుంది. రెండు పదాలు విడివిడిగా ఉంటే అవి రెండు విడివిడి అర్థాలను సృష్టిస్తాయి. పదాలను తేలికగా తీసుకుంటే అర్థాలు కనపడవు. లైట్ గా రీడింగ్ చేసినట్టు చేస్తే అర్థం కాదు. దాన్ని మనసు పెట్టి టోటల్ కాన్సన్ట్రేషన్ గా పెడితే అప్పుడు దాంట్లో ఉన్న డెప్త్ మనకు అర్థమవుతుంది. ఆ పదంలో ఒక అర్థం అనే తీగ ఉంటుంది. ఆ తీగ లాగితే డొంకంతా కదులుతుంది. బుక్ ఒక్కసారి అట్లా తిరిగేస్తేనే ఆ బుక్ ఏం చెప్తుంది అనేది అర్థమవుతుంది. ఓవరాల్ గా అది ఏం చెప్పాలనుకుంటుంది. అలాంటి క్వాలిటీ ఉన్నవాడే వివేకానందుడు. ఒక్కసారి ఇట్లా దింపి చెప్పాడు, ఇందులో ఏం అడిగితే చెప్తా అంటాడు. మామూలు కాదు అది. మనం ఆలోచించము, మెదడుకి పని కల్పించము. దాంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. తీగ లాగాలి, డొంక అంతా కదులుతుంది. పదంలోని అర్థం తెలుసుకోవాలి, పదార్థం తెలుస్తుంది. మనం ఉపయోగించే ప్రతి పదాన్ని మనం పరీక్షించి చూసుకోవాలి. పక్క వాళ్ళు వాడే పదాన్ని పరీక్షించి చూసుకోవాలి. ఎదుటోడు ఏం మాట్లాడుతున్నాడు ప్రతి పదాన్ని సుదీర్ఘంగా వినాలి. వాళ్ళ లోపల ఉన్న భావం మనకు అర్థమవుతుంది. అబ్బా ఏం తెలిసింది సార్ మీకు అనుకుంటారు. ఏం లేదు, ఇదే ఉంటది. సెన్సిటివ్ అయిపోతుంది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఎట్లా తెలిసింది సార్ నీకు అంటారు. నాకు కూడా చాలా మంది టక్కున ఇట్లా చూడంగానే అంటారు, మీరు అమలాపురం కదా మేడం అంటారు కస్టమర్లకు. ఎట్లా తెలుసుకున్నారు సార్ అంట. ఆ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడే యాసలో అర్థమైపోతుంది. మీరు తణుకు కదా అంటారు. బాగా కరెక్ట్ చెప్పినారు సార్ అంటారు. అన్ని ఊర్లు తిరిగిన ఉన్నాయి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో నాకు అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడే దాని మీద అర్థమైంది. మీకు ఎట్లా తెలుస్తాయి సార్ అంటారు. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఇవన్నీ సెన్సిటివ్ అయితే ఆటోమేటిక్ గా క్యాచ్ చేస్తారు అంతే. అది పెద్ద సిద్ధి కాదు, ఇన్నర్ గ్రోత్ అన్నట్టు. నేను అట్లే అనుకున్నావో ఎన్ని శక్తులు ఉంటాయి గురువుల దగ్గర అంటే లోపలంతా సెన్సిటివ్ అయిపోతాం మనం. ఉతికి 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 బాగా సెన్సిటివ్ అయిపోతుంది. పండితుడికి పామరుడికి తేడా ఏమిటంటే పామరుడికి పదాలు ఉంటాయి కానీ పదాల అర్థాలు తెలియవు. ప్రవచనం ఇస్తాం. పండితుడు పదాలు ఉపయోగిస్తాడు, ఆ పదం యొక్క అర్థం కూడా తెలుసు. పండితుడు ప్రతి పదం యొక్క అర్థం విశ్లేషించగలడు. ఆ సామర్థ్యం లేనివాడు పామరుడు. ప్రతి పదానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర నుంచి ఆ పదం వస్తుంది, ఊరికే రాదు. ఈ ధ్యానం అనే సంస్కృత పదం తీసుకుందాం.
ఈ ధ్యానము అనే పదము చైనా వెళ్ళినప్పుడు చాన్ అయింది, జపాన్ వెళ్ళినప్పుడు అది జెన్ అయింది, అరేబియా వెళ్ళినప్పుడు దిన్ అయింది. అన్ని ఒకటే, మిగతా పదాలన్నీ ధ్యానం అనే మూల ధాతువు నుంచి వచ్చినవే. ధ్యానం అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి, ది ప్లస్ యానం. ది అంటే మేధస్సు, యానం అంటే ప్రయాణం. అనగా నీవు మేధస్సును సంపాదించుకుని తద్వారా నీ జీవితాన్ని రచించుకోవడము ధ్యానం అవుతుంది. ఈ ధ్యానం నీ జీవితానికి హీల్ చేస్తుంది టోటల్ గా. ఆరోగ్యాన్ని కాదు, జీవితాన్ని బాగు చేస్తుంది. జీవితం యొక్క ప్రయాణము ఏదో జరిగిపోతుందిలే, ఏదో జీవిస్తాంలే అనుకుంటే అతను పామరుడు. వంట, తింట, పంట, వీళ్ళు పామరులు, నరులు. ఆకలి అయితే తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడన్నా బెదిరిస్తే భయపడాలి, చావు వస్తే చచ్చిపోవాలి. వీళ్ళంతా పామరులే, నరులు. ధ్యానంతో జీవించేవాడు పండితుడు, చేసేవాడు పామరుడు. ధీతో కూడి యానం చేసేవాడు పండితుడు. ధీతో కూడి యానం చేసేవాడు పండితుడు, ఢీ లేకుండా యానం చేసేవాడు పామరుడు. నాకు ఒక క్లియారిటీ ఉంది. నేను వచ్చి జూమ్ లో ఇంత నిష్టగా టైం మీద వచ్చి కూర్చుంటున్నాను, నాకు క్లియారిటీ ఉంది. ఒక పామరుడికి ఉండదు అది. ఒరిస్సా వెళ్తున్నా 10 రోజులు, నా టైం, బిజినెస్, ఫ్యామిలీ అన్ని వదిలేసిపోతున్నా అంటే నాకు ఒక క్లియారిటీ ఉంది. ఇది పండితుడు అంటే. పామరుడు పోతాడా? ఏం రా భయ్, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ఏం పైసలు ఇస్తారా వాళ్ళు, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు నాకు అంటారు చాలా మంది. ఏం దొరుకుతుంది పోతే? ఇట్లా ఊరూరు తిరిగి క్లాసులు చెప్తా అని మొక్కుకున్న సార్ అని అడిగింది ఒక ఆమె నాకు. ఏం చెప్పాలి? చదివింపులు వస్తాయని కూతురు పెళ్లి చేస్తావా అమ్మా అని అడిగిన. గిఫ్ట్లు వస్తాయని పెళ్లిళ్ళు చేస్తామా ఏంటి? అట్లా సార్ చేయాలంట, ఇది కూడా చేయాలి. ఇది అర్థం చేసుకున్నోడే పండితుడు, అర్థం కానోడు పామరుడు. పండితుడు అంటే ఎన్లైటెన్ మాస్టర్, అపండితుడు పామరుడు అంటే ఇంకా ఎన్లైటైన్మెంట్ పొందని వాడు, అవేర్నెస్ లో లేనివాడు, ధీతో కూడి లేనివాడు. ధీ శక్తి అంటే ఎరక శక్తి. ఆ విశిష్టమైన ఎరుకతో ప్రయాణం చేసేవాడే ధ్యాని, యోగి. ఆ ప్రయాణంలో సఫలత సంపాదించిన వాడే ఋషి. ద్రష్ట, ద్రష్ట అంటే చూసినవాడు. ఏమి చూసినవాడు? ఈ పామరుడు చూడని దానిని చూసినవాడు ద్రష్ట పండితుడు. అందుకే ఈ ధ్యానం చేసే వాళ్ళని ఇప్పుడు నాకు బయట వాళ్ళని చూస్తే, కోతి ఫుల్ వాటర్ తాగితే ఎట్లా చేస్తుంది అట్లా చేసినట్టు అనిపిస్తుంది నాకు జనాలకు చూస్తే. ఆడు ఏం మాట్లాడుతుండో, ఏం తింటుండో, ఏం చేస్తుండో నాకు అర్థమే కాదు. ఏమంటాం, ఏం చేస్తాం? ఇట్లా చూస్తా సాక్షిగా, విట్నెస్ గా ఎంత వెనుకబడి ఉంది ప్రపంచం అనిపిస్తుంది. ఏమన్నా అర్థం ఉందా జీవితానికి? చక్షువు అంటే చూసే ఉపకరణ. మనకి నాలుగు విధాల చక్షులు ఉంటాయి. కళ్ళు, చర్మ చక్షువు, ఈ ఐస్. మనోచక్షువు, పామరులకు ఈ రెండు చక్షువులు మాత్రమే ఉంటాయి. ఏ సాధన లేకుండా కళ్ళు మూసుకొని మనం ఎక్కడో ఉండి, ఇంట్లో టీవీ ఎక్కడ ఉంది అని టక్కున కనిపిస్తుంది. సోఫా సెట్ ఎక్కడ ఉంది అంటే టక్కున కనిపిస్తుంది. మనసుకున్న చక్షువు, మనోచక్షువు సాధన లేకుండానే చూసేస్తుంది. అది చూసిన దానికి తలుచుకుంటే చాలు. మన ఇల్లు ఎట్లుంది, ఏ కలర్ ఉంది, కిచెన్ ఎక్కడ ఉంది, బెడ్రూమ్ ఎక్కడ ఉంది, బాత్రూమ్ ఎక్కడ ఉంది, అక్కడ అన్ని కనిపిస్తున్నాయి. మనోచక్షువు అది. సాధన లేకుండానే అన్ని చూసేస్తున్నాం. సాధన ఉంటే ఇంకేమేం చూస్తాం? దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు,
పండితులకులకు పండితులకులకు ఈ రెండు చక్షులు మాత్రమే ఉంటాయి. ఇదే జ్ఞాన చక్షు, దివ్యమైన చక్షు, అదే థర్డ్ ఐ. మూడో కంటికి కనిపించేది పండితులకు. శివుడికి ఉన్న మూడో కన్నుకి మూసుకోబోయిన మన కన్నుకి చాలా తేడా ఉంది. అందరి దగ్గర ఉంది. ఈ ఇన్నర్ గ్రోత్ లేకపోవడమే. అందుకే అడ్డదిడ్డంగా జీవితాన్ని జీవిస్తున్నాం. మొదటిది చర్మచక్షు, అంటే భౌతిక శరీరానికి సంబంధించింది ఇదే. చర్మచక్షులు సరిగా కనిపిస్తలేవు అంటే ఆప్టికల్ షాప్ కు పోయి కళ్ళద్దాలు తీసుకుంటాం. మనోచక్షు అంటే కొద్దిగా ఏదో ధ్యానం చేస్తే సెట్ అయిపోతుంది. జ్ఞానచక్షు ఓపెన్ కావాలంటే ఇలాంటి క్లాసులు వినాలి. జ్ఞానచక్షు ఉంటేనే అద్భుతంగా అర్థమవుతుంది మనకు. ఎదుట వచ్చి నిలబడితే మనిషిని స్కాన్ చేసేస్తాను నేను. ఒక 4 మాటలు మాట్లాడితే చాలు వాని సినిమా ఎంతో అర్థమైపోతుంది, వాని సీన్ ఏందో అర్థమైపోతుంది. వాని సీన్ ని బట్టి నేను దిగి మాట్లాడతా. అప్పుడు అవురా బాయ్ నీ సీనే ఇంత. పిహెచ్డి లెవెల్లో మాట్లాడ పిహెచ్డి లెవెల్లో మాట్లాడతా, ఎల్కేజీ లెవెల్లో మాట్లాడితే ఎల్కేజీలో దిగుతా నేను కూడా. అంతే, ఫ్లెక్సిబుల్ ఉండాలి ఎప్పుడు. ఈ శరీరం అంతా చర్మంతో కప్పబడి ఉన్నది. మన 2 కళ్ళు చర్మంతో కూడుకొని ఉన్నాయి. మానవుడి 2 చర్మ చక్షులతో కొంతవరకే చూడగలడు. ఉదాహరణకి మానవుడు తన చర్మ చక్షులతో విబ్గ్యోర్ లో ఉన్న వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కిరణాలు మాత్రమే చూడగలడు, రెయిన్బో. కానీ కొన్ని జంతువులు అల్ట్రేటెడ్ ఇన్ఫ్రారెడ్ అంటే రెడ్ కన్నా క్రింద ఉన్న కిరణాలను, వైలెట్, ఆరెంజ్ కన్నా పైన ఉన్న కిరణాలను కూడా చూడగలవు. అవి ఇంకా అడ్వాన్స్ ఉంటాయి. జంతువుల చర్మ చక్షులు వేరే, మానవుడు చూడలేనివి కూడా జంతువులు చూస్తున్నాయి. మానవుల చర్మ చక్షులు చూడగలిగినవి మాత్రమే చూస్తారు, కానీ దాని బయట ఉన్న వాటిని వారు చూడలేరు. కానీ జంతువులు చూస్తున్నాయి. ఒక గుడ్డివాడికి, ఒక చర్మ చక్షులు లేనివాడికి, ఒక గుడ్డివాడికి, ఒక చర్మ చక్షులు లేనివాడికి లోకమంతా అంధకారమే. చర్మ చక్షులు ఉన్నవాడికి లోకమంతా వెళ్తూరే కదా. కళ్ళు బాగుంటే లోకమంతా కనిపిస్తుంది, కళ్ళు లేనోడికి. గుడ్డోళ్ళ దగ్గర పోయి అద్దాలు అమ్మినట్టు ఉంటది, తిరుపతిలో పోయి దువ్వెనలు అమ్ముకున్నట్టు ఉంటది. ఎండాకాలంలో రెయిన్ కోట్లు అమ్మినట్టు ఉంటది. ఇది పామరుల జీవితం. ఎప్పుడు ఏం చేయాలో చేయడు, ఏమో చేస్తుంటారు. చర్మచక్షులు ఉన్నవాడికి లోకమంతా వెళ్తురే కాదు. ఆ నక్షత్రాలు, ఆ చెట్లు, ఆ మేఘాలు, ఆ వర్షము, ఆ మనుషులు, ఆ రంగులు, ఆ కోలాహలము అన్ని కనబడుతుంటాయి. ఒక్క పెద్ద సంసారంతో ఉంటాడు. ఎంత భాగ్యమో మనది. మన కళ్ళ యొక్క గొప్పతనము మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఆ గుడ్డివాడిని చూస్తే మన అదృష్టం, మన కళ్ళ యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటాం. ₹1,00,000 ఇస్తా కన్నియండి అంటే ఇస్తారా మీరు ఎవరైనా? 10 లక్షలు ఇస్తా అంటే కూడా ఇయ్యారు. ఎంత వాల్యూ అది? మీ లివర్ ఇవ్వండి, మీ కిడ్నీ ఇవ్వండి, మీ హార్ట్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు అబ్బో ఒక్క ఏలి అమ్మా 5 ఉన్నాయి కదా ఒక్కటి తీసి అంటే బాగానే మాట్లాడుతాం, బాగా చెప్తా అంటాం. ఎంత కాస్ట్లీ ఉంది మన బాడీ. ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని బాడీ. అలాంటి అతీంద్రియమైన శక్తి, లోపల ఉన్న శక్తితో ఉన్న బాడీలు మనకి. దేవుడు ఎక్కడ విగ్రహాల్లో, గుళ్ళల్లో, బయట ఎక్కడ లేడు, మీతోనే ఉన్నాడు, మీ బాడీలో ఉన్నాడు. ఆయన ఉన్నందుకే మీ కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, బుద్ధి పనిచేస్తుంది, హార్ట్ బీటింగ్ నడుస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. లోపల ఉన్నాడు ఒక్కడు. ఆయన వెళ్ళిపోతే శవం చూడలేదు, శవం వినలేదు, శవం మాట్లాడలేదు.
ఏం చేయదు. లోపల అద్భుతమైన శక్తి ఉంది మనకు. ఎంత దివ్యంగా ఉండాలి మనం, ఎంత భవ్యంగా ఉండాలి, ఎంత తేజంగా ఉండాలి. ఎక్కడ చచ్చిపోయింది ఆ తేజం అంతా? లోపల నుంచి చచ్చిపోయినాం మనం. ఇలాంటి కషాయము చెవులో పడలేదు ఇప్పటిదాకా. అందుకే లిసనింగ్ ఇస్ అన్ ఆర్ట్. వినాలి బాగా. అమృతాన్ని పోస్తా నేను, విషం పోయా ఎప్పుడు. నా మాటలు వింటే చచ్చిపోయిన శవం కూడా లేచి కూర్చోవాలి, అంత బలాన్ని ఇస్తుంది. కన్స్ట్రక్టివ్ మాటలు ఉంటాయి. యువర్ బాడీ ఈజ్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్. ఆ టెంపుల్ ని ఎంత బాగా పెట్టుకోవాలి. ఇష్టం ఉన్నట్టు చేయొద్దు. రెంట్ హౌసే, కానీ నీట్ గా పెట్టుకోవాలి. ఒకరోజు వదిలేసే ఫ్లాటే అది. శాశ్వతమైన ఇల్లు కాదు. మీ ఆత్మ దగ్గర ఎప్పుడైతే చేరుకుంటామో ధ్యానంతో, అది మీ సొంత ఇల్లు. నేను నాది పోతే ఆ సొంత ఇంటికి పోతాం. నేను నాది ఉంటే ఈ ఇంట్లోనే ఉంటాం, కిరాయి కొంపలు ఉంటాం మనం. సొంత ఇంటికి పోవాలి అంటే దాన్ని దాటాలి, మణిపూర దాటాలి. నేను నాది చచ్చిపోవాలి, చావక ముందు చనిపోవాలి. అది అక్కడ ఒరిజినల్ మనం ఏందనేది అర్థమవుతుంది. ఆ స్థితి అహం బ్రహ్మాస్మి స్థితి. ఇక రెండవ చక్షువు మనోచక్షువు. అంటే మనసు ద్వారా చూడడం. మనకి గతంలో జరిగిన సంఘటనలు మన మనోఫలకం మీద ముద్రించబడి ఉంటాయి. అవి ముద్రపడి ఉంటాయి. కళ్ళు మూసుకొని కూర్చుంటే అవి మళ్ళీ మనకు కనబడుతుంటాయి. ఇదే మనోచక్షువు. ఒక్కసారి చూసింది అది ముద్రపడి ఉంటుంది లోపల. అమెరికాకి ఒక్కసారి అట్లా పోయి వచ్చినాం. మళ్ళీ హైదరాబాద్ నుండి కూడా అమెరికాకి పోయి రావచ్చు మనసుతో. అదే న్యూజిలాండ్ పోతారా? చూడలేం కదా, అది రాదు. చూసింది ముద్ర పడిపోతుంది, అది మనసు. నా చిన్నప్పుడు బోధన్ శంకర్ నగర్ లో పత్రిసార్ ఉండేవారు. మా ఇంటికి పక్కన ఒక మసీదు గోడ ఉన్నది. నేను ఆ గోడ పక్క దూకానంట. పత్రిసార్ దూకి మామిడి పళ్ళు కోసుకుందాం అనుకున్నానంట పత్రిసార్. అంతలో అతడు వచ్చి నన్ను పట్టుకొని కొట్టాడు. సార్ కొట్టాడంట చెట్టోడు ఎవడో వచ్చి. మళ్ళీ అక్కడి నుండి తప్పించుకొని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అంటున్నాడు పత్రిసార్. కళ్ళు మూసుకుంటే ఇవన్నీ నాకు కనబడుతున్నాయి. చిన్నప్పుడు కొట్టిన దెబ్బలు కూడా కనపడతాయి. చిన్నప్పుడు తిట్టిన తిట్లు కూడా వినబడతాయి. మనోచక్షువుకున్న పవర్ అది. మిత్రుల్ని ఎప్పుడు గుర్తు చేయం, శత్రువుని చచ్చిపోయేదాకా మోస్తాం. లోపల ఉంటది మనోచక్షువు, మోస్తది. అందుకే మిత్రుత్వం వద్దు, శత్రుత్వం వద్దు. కలిసామా, తిన్నామా, తాగినామా, ఓకే బాయ్ బాయ్ అనాలి అంతే. ఎప్పుడు మోసుకోవద్దు, అదొక సంబంధం అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే ఇవన్నీ నాకు కనపడుతున్నాయి అంటే ఆ మనోఫలకం మీద ముద్రించబడి ఉన్న వీటన్నిటిని మనోచక్షు ద్వారా తిరిగి ప్రతిబింబ చేసుకోగలము. చూసిన దానికి మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. మన చర్మచక్షుతో కూడి మనం అనుభవించినంత కళ్ళు రెండు మూసుకొని ఆ మనోచక్షు దగ్గరికి తీసుకురాగలము. ఇది అందరు చేయగలిగిన సామాన్యమైన సమర్థతే ఈ చర్మచక్షువులు. మనోచక్షువులు పామరులకు, పండితులకు అందరికీ ఉంటాయి. బుద్ధుడికున్న అన్ని మనకు కూడా ఉన్నాయి. రమణ మహర్షికి ఉన్నాయి అన్ని మనకు కూడా ఉన్నాయి. వాళ్ళు డెవలప్ చేసుకుని మనం చేసుకోలేము అంతే. మనోచక్షువుల ద్వారా మనోఫలకంపై ముద్రించబడిన ప్రతిబింబాలు స్పష్టంగా చూడాలనుకుంటే ఈ చర్మచక్షువులు మూసుకుంటే మంచిది. ఎందుకంటే మన శక్తి చర్మచక్షువుల నుండి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే ధ్యానం కూర్చున్నప్పుడు కళ్ళు తెరిస్తే 80% ఎనర్జీ వెళ్ళిపోతుంది. అన్నిటికంటే పవర్ఫుల్ గా రిలీజ్ అయిపోతాయి అక్కడి నుంచి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. ధ్యానంలో కూర్చుంటే గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఓకే, కంటిన్యూగా ఉండాలి. దుర్యోధనుడికి గాంధారి ఓ అన్ని ఇప్పిరాపో బట్టలు నీకు అద్భుతంగా వజ్రాయుధంగా చేస్తాను, ఈ బాడీని వజ్ర బాడీగా చేస్తాను అంటది. పట్టి సంవత్సరాలు సంవత్సరాల నుంచి కట్టి పెట్టుకున్న కళ్ళు ఎనర్జీ అది. ఇప్పుతే ఆ కళ్ళ నుంచి అంత ఎనర్జీ రిలీజ్ అయింది.
అందుకే ధ్యానంలో కళ్ళు మూసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. మౌనంలో ఉండడం ఇవన్నీ ఇన్నర్ గ్రోత్ కి చాలా బలంగా పనిచేస్తాయి. కళ్ళు మూసుకోవడం, మౌనంగా ఉండడం, ఆలోచించకుంటూ ఉండడం ఇవన్నీ. మనోచక్షు అంతగా పని చేయదు. మనోచక్షులు బాగా పని చేయాలంటే చర్మచక్షులు మూసుకోవాలి. చర్మచక్షులు మూసుకుంటేనే మనోచక్షు పవర్ పవర్ పెరుగుతది. నోరు మూసుకుంటేనే మాటకు బలం పెరుగుతది. వడవడ వాగుతుంటాం. మాటకు బలం రావాలి. ఉదాహరణకి మనం ఒక పర్సుని ఎక్కడో పెట్టి మర్చిపోతే, మన ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతే, మనం మళ్ళీ మన కళ్ళు మూసుకొని మనం మనోఫలకం పైన ముద్రించబడి ఉన్న దానిని మనోచక్షు ద్వారా చూసినప్పుడు ఆ పర్సు ఎక్కడ పెట్టామో తిరిగి గుర్తుకు తెచ్చుకోగలము. బ్యాక్ పోవచ్చు ధ్యానంలో కూర్చొని. అంత సెన్సిటివ్ కావాలి. యోగులకు అట్లా ఉంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ చర్మచక్షులు శక్తి సందీక్షించబడుతుంది. ఆ శక్తి మనోచక్షు చేరుకొని మనోచక్షును వికసితమై దాని ద్వారా మనం ఆ విషయాలన్నీ గ్రహిస్తాము. ప్రతి మనిషికి మనోచక్షువు ఉంది. దానిని ఉపయోగించుకోవడం తెలియాలి. ఓకే, టైం అయింది.